అగ్నివీర్, ఎస్ఎస్సి జీడి, ఎస్ఎస్ఆర్, రిమైనింగ్ ఎస్ఐ కానిస్టేబుల్, విఆర్ఓ, విఆర్ఏ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆల్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి ఇప్పుడు చెప్పబోయే టాపిక్ మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. ద టాపిక్ నేమ్ విటమిన్స్. జనరల్గా విటమిన్స్ గురించి ఎందుకు నేర్చుకోవాలి? మానవుని యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కానీ, మనం తీసుకునే ఫుడ్ ఇంపార్టెన్స్, ఆహారం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడంలో ఈ విటమిన్ల యొక్క ఇన్ఫర్మేషన్ మనకు చాలా అవసరం అవుతుంది. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా మన హెల్త్ విషయంలో కూడా ఈ విటమిన్ల ఇన్ఫర్మేషన్ మనకు చాలా అవసరం. కాబట్టి చాలా మనకు ఎగ్జామినేషన్లోనూ మన లైఫ్లోనూ ఉపయోగపడే టాపిక్ ఏమైనా ఉన్నదా అంటే మొదటి వరుసలో విటమిన్స్ ఉంటుంది. సో ఎనీహౌ, విచ్ సైంటిస్ట్ ఇంట్రడ్యూస్డ్ దిస్ విటమిన్స్? విటమిన్లను మనకు పరిచయం చేసిన శాస్త్రవేత్త ఫంక్ అమ్మ. ఎవరు? ఫంక్. అండ్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్, మల్టిపుల్ విటమిన్స్, పాలలో విభిన్నమైన పోషకాలు ఉంటాయి అనే విలువైన విషయాన్ని మనకు తెలియపరిచిన సైంటిస్ట్ సర్ హెచ్జే హాప్కిన్స్. సైంటిస్ట్ నేమ్ సర్ హెచ్జే హాప్కిన్స్. సో వీళ్ళిద్దరిని మనం విటమిన్ల శాస్త్రవేత్తలుగా పిలుస్తున్నాము. సో ఇలాంటి విటమిన్లను ఎన్ని రకాలుగా విభజించడం జరిగింది? హౌ మెనీ టైప్స్ ఆఫ్ విటమిన్స్ ఆర్ దేర్? విటమిన్స్ 2 types. How many types? Vitamins 2 types. Now the first one, water soluble vitamins. Water soluble vitamins. నీటిలో కరిగే విటమిన్లు అని పిలుస్తున్నాము. నీటిలో కరిగే విటమిన్లు. Now the second one, fat soluble vitamins. సెకండ్ వచ్చేసి fat soluble vitamins అనగా క్రొవ్వులో కరిగే విటమిన్లు. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఇస్ దేర్, విచ్ విటమిన్స్ ఆర్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్? అనగా ఏ విటమిన్లు నీటిలో కరుగుతాయి అని అడిగినప్పుడు బి కాంప్లెక్స్ అండ్ సి. ఏ విటమిన్లు నీటిలో కరుగుతున్నవి? బి కాంప్లెక్స్ అండ్ సి. విచ్ విటమిన్స్ ఆర్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్? ఏ, డి, ఈ, కే. ఓకే, చూస్తున్నారు కదా. విటమిన్లకు బేసిక్ సైంటిస్ట్ ఎవరు? ఫంక్. విటమిన్లలో పాలు చాలా ముఖ్యమైన పోషక పదార్థం. ఇలాంటి పోషక పదార్థంలో ఎక్కువ పోషకాలు ఉన్నాయనే వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ ని మనకు అందించిన సైంటిస్ట్ ఎవరు? సర్ హెచ్జే హాప్కిన్స్. నౌ హౌ మెనీ టైప్స్ ఆఫ్ విటమిన్స్ ఆర్ దేర్? 2 types. వాట్ ఆర్ దే? వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అనగా నీటిలో కరిగే విటమిన్లు, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అనగా క్రొవ్వులో కరిగే విటమిన్లు. విచ్ విటమిన్స్ ఆర్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్? అండ్ సి. విచ్ విటమిన్స్ ఆర్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్? ఇప్పుడు ఎగ్జామినేషన్ ఏరియా ఎక్కడ అని చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీ విటమిన్ కెమికల్ నేమ్, ఈచ్ అండ్ ఎవ్రీ విటమిన్ న్యూట్రియంట్ నేమ్, ఈచ్ అండ్ ఎవ్రీ విటమిన్ డిసీజ్ నేమ్. These 3 points most important in your examination. వేటి మీద క్వశ్చన్ అడుగుతున్నాడు? ప్రతి విటమిన్ కు సంబంధించిన రసాయనిక నామము, ప్రతి విటమిన్ ఏ ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు వస్తుంది, ప్రతి విటమిన్ లోపిస్తే వచ్చే వ్యాధి ఏంటి, ఇలాంటి 3 విషయాల మీద మీరు అవగాహనను పెంచుకున్నట్లయితే ఖచ్చితంగా విటమిన్ల మీద అడిగే క్వశ్చన్లకి ఆన్సర్లు చేయగలుగుతారు. సో లెట్ us స్టార్ట్. ఫస్ట్ మనం ఏం స్టార్ట్ చేద్దామంటే ఏ నుంచి వెళ్దాం, ఆల్ఫాబెట్స్ ప్రకారంగా. ఓకే అమ్మ, ఏ విటమిన్ యొక్క కెమికల్ నేమ్ ఏంటి? వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ ఏ? విటమిన్ ఏ యొక్క రసాయనిక నామము రెటినాల్. ఏంటమ్మా విటమిన్ ఏ రసాయనిక నామము? రెటినాల్. అండ్ విటమిన్ ఏ యొక్క కామన్ నేమ్ ఏంటి అని అడుగుతున్నాడు? యాంటీ జెరాఫ్థాల్మియా విటమిన్. ఏంటి కామన్ నేమ్? యాంటీ జెరాఫ్థాల్మియా విటమిన్ అని పిలుస్తున్నారమ్మా. విటమిన్ ఏ కెమికల్ నేమ్ ఏంటి? విటమిన్ ఏ కామన్ నేమ్ ఏంటి? ఏ ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు ఏ విటమిన్ ఎక్కువ మొత్తంలో లభ్యమవుతుంది? ఆకుకూరలు, పాలు, వివిధ రకాల పండ్లు, చేప మాంసము,
క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, దుంపలు, ఆకుపచ్చని కూరగాయలన్నీ, వీటన్నిటిలో ఎక్కువ మొత్తంలో లభించే విటమిన్ ఏంటమ్మా? విటమిన్ ఏ. అన్ఫార్చునేట్లీ, దురదృష్టవశాత్తు విటమిన్ ఏ లోపిస్తే, లాస్ ఆఫ్ విటమిన్ ఏ కాజెస్ విచ్ టైప్ ఆఫ్ డిసీజెస్, అంటే ఏ విటమిన్ లోపిస్తే వచ్చే వ్యాధులు ఏంటి అని అడిగితే, నౌ ద ఫస్ట్ డిసీజ్ రేచీకటి. దీన్ని మనం నైట్ బ్లైండ్నెస్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తారమ్మా? నైట్ బ్లైండ్నెస్. నౌ ద సెకండ్ వన్ డ్రై ఐస్. డ్రై ఐస్ అంటే తెలుగులో పొడి కళ్ళు అని పిలుస్తున్నాం. యాజ్ పర్ ప్యూర్ సైన్స్ జెరాఫ్థాల్మియా. ఏమని పిలుస్తున్నాం? జెరాఫ్థాల్మియా. డూ యు నో ద మీనింగ్ ఆఫ్ జెరాఫ్థాల్మియా? జెరాఫ్థాల్మియా ఈజ్ నథింగ్ బట్ డ్రై ఐస్. జెరాఫ్థాల్మియా అంటే ఏంటిది? పొడి కళ్ళు. పొడి కళ్ళు. డ్రై ఐస్ అంటే ఏంటి? పొడి కళ్ళు. ఇప్పుడు దీనికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనందరిలో కన్నీళ్లు రావడానికి సహకరించే గ్లాండ్స్ ఏంటి? కన్నీళ్లను స్రవించు గ్రంథులు, లాక్రిమల్ గ్రంథులు. చూడండి బోర్డు మీద, కన్నీళ్లను స్రవించే గ్రంథులు ఏంటి? ఈ లాక్రిమల్ గ్రంథులు కన్నీళ్లను స్రవించకపోవడం వల్ల కంటిలో ఉన్న సున్నితమైన పొర అయిన కార్నియా పగిలిపోవడం, ఇట్ మీన్స్ బ్లాస్ట్. అలా పగిలిపోయే సిచ్యువేషన్ ని కెరటోమలేషియా అని పిలుస్తున్నామమ్మా. ఏమని పిలుస్తున్నాం? కెరటోమలేషియా. మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. ఐ డిసీజ్ లో ఫస్ట్ డిసీజ్ నైట్ బ్లైండ్నెస్. ఐ డిసీజ్ లో సెకండ్ డిసీజ్ జెరాఫ్థాల్మియా. జెరాఫ్థాల్మియా అనగా ఏమంటారమ్మా? డ్రై ఐస్, పొడి కళ్ళు. అసలు ఈ పొడి కళ్ళు ఎలా తయారవుతాయి అని అడిగినప్పుడు, సహజంగా మానవుల్లో కన్నీళ్లను స్రవించు గ్రంథులేంటి? లాక్రిమల్ గ్లాండ్స్. ఈ కన్నీళ్లను స్రవించే లాక్రిమల్ గ్లాండ్స్ కన్నీళ్లను స్రవించకపోవడం వల్ల కార్నియా మీద ఎఫెక్ట్ అయి కార్నియా ఏమవుతుంది? బ్లాస్ట్ అవ్వడం, పగిలిపోవడం జరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఏమని పిలుస్తున్నాం? కెరటోమలేషియా. ఈ వ్యాధి పేరు ఏంటి? కెరటోమలేషియా. ఇది గతంలో చాలా సార్లు చాలా ఎగ్జామినేషన్స్ లో ఈ క్వశ్చన్ అనేది రిపీటెడ్ గా అడుగుతున్నాడు. సో ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఎగ్జామినేషన్స్. ఓకే, నౌ ద నెక్స్ట్ వన్ బ్లైండ్నెస్. మూడో డిసీజ్ ఏంటి? బ్లైండ్నెస్. బ్లైండ్నెస్ అంటే ఏంటమ్మా? పూర్తిగానే కళ్ళు కనబడకపోవడం. ఇక్కడ కొన్ని మేజర్ ఇంపార్టెన్స్ ఉన్నాయి. మనకు ఏ విటమిన్ ఏమని పిలుస్తారు అంటే, ఇట్ ఈస్ కాల్డ్ ఐ విటమిన్. ఏ విటమిన్ ఏమని పిలుస్తున్నాం? స్టడీ ఆఫ్ ఐస్. స్టడీ ఆఫ్ ఐస్, కంటి గురించి అధ్యయనం చేయడం ఏమంటున్నాం? ఆప్థాల్మాలజీ. స్టడీ ఆఫ్ ఐస్. హౌ మెనీ కలర్స్ ఐడెంటిఫైడ్ ఇన్ యువర్ ఐస్? ఎన్ని రంగులను మీ కన్ను గుర్తించగలుగుతుంది? 16 కలర్స్. హౌ మెనీ కలర్స్? 16 కలర్స్ ఐడెంటిఫైడ్ ఇన్ ఎవ్రీ ఐస్. నేను బోర్డు మీద రాసినటువంటి ఈ లెటర్స్ మీ అందరి కంటిలోకి రావడానికి ఎంత సమయం పడుతుంది? హౌ మచ్ డ్యూరేషన్? 0.01 seconds. హౌ మచ్ డ్యూరేషన్? పైగా ఈ రాయబడినటువంటి ఈ లెటర్స్ మీ కంటిలోకి రావడానికి హెల్ప్ అయ్యే లేయర్ ఏంటి? రెటీనా. ఈ రాయబడిన లెటర్స్, ఈ ప్రతిబింబం మీ కంటిలోకి రావడానికి హెల్ప్ అయ్యే లేయర్ ఏంటి? కానీ నేత్రదానం చేయాలనుకునే వ్యక్తి నుండి సేకరించే భాగం ఏంటి? కార్నియా.